బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేస్తుంది. ఇవాళ రాత్రి నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన చెప్తుంది. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఐఎండీ హైదరాబాద్ చెప్తుంది. మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఒకసారిగా అటు ఉపరితల ఆవర్తనం, ఋతుపవన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్న పరిస్థితి. గత 2 రోజులుగా ఇదే సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. గత 3 రోజులకు కురిసిన భారీ వర్షాలతో దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొలుతుండగా హైదరాబాద్ నగరం జలమయమైంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొక 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఇవాళ రేపు జూలై 21న భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రహదారులపై భారీగా వర్షం నిలవడంతో హైదరాబాద్లో అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. గురు, శుక్ర, శని వరుసగా 3 రోజులు సాయంత్రం వేళ వర్షం కురవడంతో నగర జనజీవనం అయితే అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేస్తున్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరొక 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా అంటే ఇవాళ రాత్రి నుంచి రేపు జూలై 21న చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం డైరెక్టర్ నాగరత్న అంటున్నారు. ఇక భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ వర్షాల వల్ల వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండమంటూ అలర్ట్ జారీ చేస్తున్నారు. హైదరాబాద్లో సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్లో అత్యధికంగా 11 సెంటీమీటర్లు పడింది. అలాగే చేవెళ్లలో 11 సెంటీమీటర్లు, యాదగిరిగుట్టలో 10 సెంటీమీటర్లు రికార్డు నమోదైంది. హైదరాబాద్లో భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. కాప్రాలో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, ఉప్పల్లో 6.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. సాయంత్రం ఇళ్లకు వెళ్ళే ఉద్యోగులు, విద్యార్థులు వర్షం కారణంగా నిన్నంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్, మల్కాజ్గిరి, సరూర్ నగర్, హయత్ నగర్, కాప్రా, మారేడుపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. గంటల తరబడి అవస్థలు పడ్డారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులకు 2 మరణించిన పరిస్థితి కూడా కనబడుతుంది. సో తెలంగాణ, ఏపీ ఈ 2 రాష్ట్రాలకైతే రెయిన్ అలర్ట్ వెదర్ అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రస్తుతం విశాఖకు దగ్గరలో, దాదాపు రాయలసీమకు దగ్గరలో ఉంది. రాయలసీమ సైజులో ఉంది. అయితే ఇది సోమవారం నాటికి బంగ్లాదేశ్ వైపు కదులుతుంది. ఆ తర్వాత అప్డేట్ అయితే ఇంకా లేదు. సో ఇది 24 నాటికి అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ శాఖ అంటుంది. దీనివల్ల ఆగ్నేయాసియాలో ఉన్న మేఘాల్లో కదలిక వచ్చింది. ఇది దక్షిణ భారత్ వైపు వేగంగా వస్తున్నాయి. వాటి వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక మన ఐఎండీ అంటే ఇండియన్ భారత వాతావరణ శాఖ ప్రకారం ఇవాళ కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, యానంలో రేపటి నుంచి భారీ వర్షాలు అంటే ఇవాళ రాత్రి నుంచే పడతాయంటున్నారు. అలాగే కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో 25 వరకు భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. రాయలసీమలో ఆదివారం రాత్రి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఇంకా 7 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉంటాయి. అంటే లైట్ టు మోడరేట్ రెయిన్స్ అంటున్నారు. 5 రోజుల పాటు దక్షిణ భారత్ అంతా కూడా గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఉంటుందని చెప్తున్నారు. సో అలాగే ఒకసారి ఏపీ చూస్తే కనుక ఉదయం వేళ చాలా తక్కువ ప్రాంతాల్లో తక్కువ జల్లులు ఉంటాయి. కానీ మధ్యాహ్నం 2 తర్వాత విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో వాన ఉంటుందని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇట్స్ ఈవినింగ్. సో గంటకి అంటే ఈవినింగ్ తర్వాత కోస్తాలో మొదలవుతుంది అంటున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర అంతా వాన పడుతుంది అంటున్నారు సాయంత్రం తర్వాత. సో అలాగే రాయలసీమలో కూడా
సాయంత్రం తర్వాతే వాన ఉంటుందని చెప్తున్నారు. ఇలా ఏపీ అంతటా కురుస్తూనే ఉంటుంది. రాత్రి 10 తర్వాత గుంటూరులో వాన పడుతుందంటున్నారు. రాత్రి 12 తర్వాత రాయలసీమలో వాన కాస్త తగ్గుముఖం పట్టవచ్చు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సోమవారం ఉదయం అలాగే 4 వరకు కూడా సాయంత్రం వర్షం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇవాళ అయితే తెలంగాణలో బోనాల పండుగ ఉంది కాబట్టి కాస్త వాన పట్టుకునేలా ఉంది. ఉదయం వేళ ఉత్తర తెలంగాణలో కొంత చిరుజల్లులు పడ్డట్టుగా సమాచారం. అలాగే తెలంగాణ అంతటా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడ్డట్టుగా అది కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో సోమవారం ఉదయం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సో అంటే తెలంగాణలో ఇవాళ పెద్ద భారీ వర్షాలేం లేవు, కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా పెద్దగా వర్షం ఉండకపోవచ్చు. సో రాత్రి ఒకవేళ రాత్రి 7 తర్వాత కొంత లైట్ టు మోడరేట్ రెయిన్ ఉండే ఛాన్స్ ఉంది. గాలి వేగం చూస్తే కనుక అరేబియా సముద్రంలో గంటకు 52 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఆ గాలిలో కొంత దక్షిణ భారత్ కింది నుంచి బంగాళాఖాతంలోకి వస్తుంది. సో ఏపీలో సుమారు గంటకు 16 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో, తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. బంగాళాఖాతంలో 42 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. 50 కిలోమీటర్ల వేగానికి చేరితే అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. సో దాంతో అది త్వరగానే అది ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా మొత్తం మీద ఉష్ణోగ్రతలు అయితే తగ్గినాయి. తెలంగాణలో దాదాపు 30 డిగ్రీస్ వరకే ఉంటున్నాయి. ఏపీలో కూడా 30-32 ఉంటున్నాయి. దీంతో గాలి కూడా కొంత ఉంది కాబట్టి చల్లటి గాలులు ఉన్నాయి. సో దాంతో ప్రస్తుతానికైతే ఈ ఉక్కపోతల ప్రభావం కొంత ఉంది, కానీ కొంత చల్లబడిన పరిస్థితి కనబడుతుంది. బట్ ఏపీ తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తంగా ఇటు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వాటి దగ్గర నిలబడరాదని చెప్తున్నారు. ఈ ఆదివారం సాయంత్రం నుంచి ఉంటుంది ఈ ఎఫెక్టు. ఆదివారం, సోమవారం కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక సోమవారం అంటే 21 నాడు అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెప్తుంది. సో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటున్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు కూడా అక్కడ కలెక్టర్ అలర్ట్ సూచిస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలంటే విద్యుత్ శాఖ అధికారులను కూడా ఆమె ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఈ 2 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే జూన్లో అయితే రెయిన్ డిఫిషియన్సీ ఉంది. రెయిన్ డిఫిషియన్సీతో అంటే చాలా వరకు జూన్ నెలలో ఈసారి వర్షాకాలం తొందరనే స్టార్ట్ అయింది. ఋతుపవనాలు కూడా తొందరనే వచ్చాయి అనుకున్న దానికంటే వారం ముందే వచ్చాయి. కానీ చాలా అంటే స్టార్టింగ్లో కొంత ఒక 3-4 రోజులు పడిన తర్వాత అనుకున్న స్థాయిలో వర్షపాతం లేదు, లోటు వర్షపాతం ఉంది, రెయిన్ డెఫిషియన్సీ ఉంది. కానీ ఇప్పుడిప్పుడే కొంత వర్షపాతం పడుతుంది. గత 2-3 రోజులుగా హైదరాబాద్లో అయితే కంటిన్యూగా సాయంత్రం వేళలో పడుతుంది. ఇంకా భారీ వర్షాలు కురిస్తే కానీ అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది అన్నదాతలు విత్తనాలు వేసి అవి పంట మొలవక చాలా వరకు తెలంగాణ జిల్లాలో చూసాం మనం, జగ్గులతో నీళ్లు పోస్తున్నారు పత్తికి, అలాగే మొక్కజొన్న లాంటి చేనులకి. ఆ పరిస్థితి లేకుండా కొంత వర్షపాతం పడితే కనుక రైతన్నలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈ పంటలు వేశారు కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు తప్పే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక 2-3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, అది కూడా కొంత పిడుగులు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తుంది. వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే
ఈ నైరుతి రుతుపవనాల ద్రోణి రాజస్థాన్ నుండి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. అట్లాగే ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వెంబడిగా ప్రస్తుతం కొనసాగుతుంది. అట్లాగే ఈస్ట్ వెస్ట్ విండ్షియర్ జోన్ ఒకటి ప్రస్తుతం దక్షిణ కర్ణాటక నుండి ఈ ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 నుంచి 4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు తూర్పు ఈశాన్య జిల్లాలకు ఈ ఎల్లో వార్నింగ్స్ భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ భారీ వర్ష సూచనలు జారీ చేశారు. అట్లాగే చూసుకున్నట్లయితే అతి భారీ వర్షం రానున్న 2 రోజులు 21, 22 తారీఖుల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు, అట్లాగే మిగతా చాలా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల ఈ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, మూల్గు, భద్రాద్రి, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, అట్లాగే వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే 22వ తారీఖును కూడా చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు మనకు తూర్పు ఈశాన్య జిల్లాల్లోని, అట్లాగే భారీ వర్ష సూచనలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, మెదక్, రంగారెడ్డి ప్రాంతాల్లోని అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో జారీ చేయడం జరిగింది. మళ్ళీ మరుసటి 2 రోజులు కూడా మనకు భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రతి గంటకు గాలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఈ జిల్లాల్లో కనిపిస్తుంది.